హాయ్ డాక్టర్. హాయ్ అండి. డాక్టర్ గారు, మేము ఎక్కువగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో ఫాలో అయిపోతున్నాం ఎక్కువ. హెయిర్ డ్యామేజ్ ఉందంటే చాలు ఏదో ఒకటి చేసేయాలి అర్జెంటుగా అని. అవును. ఇలా మేం చేసే తప్పుల్లో ముఖ్యమైనవి ఏంటి? స్లీప్ అండి, లేట్గా పడుకోవడం. ఓకే. చాలా పెద్ద విషయం అండి ఇది. ఇక్కడి నుంచే మొదలవుతుంది. లేట్గా పడుకుంటారు, నెక్స్ట్ డే క్విక్గా వర్క్ వెళ్ళిపోవాలి, ఓకే. అక్కడ స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది. స్ట్రెస్ ఒక కారణం. ఓకే. అలాగే ఆ తొందరలో ప్రాపర్ న్యూట్రిషన్ మీద మనం ఫోకస్ చేయట్లేదు. రైట్. కొంచెం ప్లాన్డ్గా ఉంటే ముందు రోజు డైట్ మీద ఫోకస్ చేస్తే ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే. సో ప్రోటీన్ ఇనఫ్గా తీసుకోకపోవడం కూడా ఒక కారణం, స్ట్రెస్ ఒక కారణం, లేట్గా పడుకోవడం ఒక కారణం, స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల లేట్ స్లీప్ అవుతుంది. ఎస్. సో స్క్రీన్ ఒక కారణం చెప్పుకుంటే, ర్యాండమ్ సప్లిమెంట్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. జనరల్గా మనకు తెలుసు బయట వాడతారు, హెయిర్ ఫాల్ కోసం వెళ్తే నిద్ర లేక అవుతోందేమో అని మెగ్నీషియం వాడాలి, ఇలాంటివి ఏవో ఈ మధ్య వస్తున్నాయి. ఆర్ యూ ల్యాకింగ్ మెగ్నీషియం అని, అలాంటివి బోల్డ్ ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ ఇంకా బోల్డ్ ఉంటాయి మనం చూసుకుంటే కనుక, సెలీనియం లాంటివి ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ర్యాండమ్ సప్లిమెంట్స్ మీద మనం ఫోకస్ చేసుకొని ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ పెంచేసుకుంటున్నాం. అండ్ డైలీ హ్యాబిట్స్లో ప్రోడక్ట్స్, ఫ్రేగ్రెన్స్ కోసం అని కొన్ని ప్రోడక్ట్స్ మారుస్తూ ఉంటారు. స్కాల్ప్ ప్రోడక్ట్స్, కండిషనర్స్, ఇవన్నీ ఆ పిహెచ్తో సంబంధం లేకుండా ఏది ఆలోచించరు, న్యూ ప్రోడక్ట్ వాడేసేయాలి. ఇలా ర్యాండమ్గా ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాడడము. హై పోనీటైల్ స్టైల్ వేసుకునే వాళ్ళు టైట్గా పోనీస్ కట్టేసేయడము, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే. అండ్ ముఖ్యంగా ఇందాక ప్రోటీన్ అన్నాను చూడండి, ఇప్పుడు పప్పు తీసుకుంటున్నాం బాగానే, రోజు పప్పు తింటున్నాం, ప్రోటీన్ బాగానే ఉంటుంది అనుకుంటాం. 100 గ్రాములు డ్రై వెయిట్ ఆఫ్ ప్రోటీన్ మనం చూసుకుంటే అది వండినాక ఇంట్లో 4 తింటున్నాం. ఏమాత్రం ప్రోటీన్ చేరుతుందంటారు కదా. సో ఈ కొన్ని నోషన్స్ మన డాక్టర్ని మీట్ అవ్వకుండానే మనం ఈ ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియాలో ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసేవి చూసి వాడేస్తూ ఉంటాం కదా, అక్కడ ఎక్కువనే డ్యామేజ్ జరుగుతుంది. వీటన్నిటిలో ముఖ్యంగా స్లీప్ అని, లేట్గా పడుకోవడంతో మొదలవుతుందని చెప్పచ్చు. ఓకే. చాలామంది హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి ఇగ్నోర్ చేసే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా? వన్స్ హెయిర్ గ్రోత్ మీద మనం ఫోకస్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ మిస్ అవుతుంటామండి చాలాసార్లు. అంటే చాలా శ్రమపడి ఏవో ఒకటి సీరంలో, ఆయిల్సో, వాట్ ఎవర్ డైట్ కష్టపడి చేసి ఒక 2-3 నెలలు అయ్యాక రిజల్ట్ రాగానే వదిలేస్తారు. హెయిర్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిందే కదండి మనకు కావాలి అన్నప్పుడు. బాగా పట్టించుకొని సడన్గా వదిలేయడం కాకుండా కొన్ని రోజులు పట్టించుకోవడం, క్రాష్ డైట్లు చేసేవాళ్ళు చేసే పని కూడా అదే. కంట్రోల్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. సో అక్కడ ఒక పెద్ద తప్పు జరుగుతుంది. అలాంగ్ విత్ హ్యాబిట్స్, డెఫినెట్లీ హ్యాబిట్స్ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనే పదం చాలా రెగ్యులర్గా వాడుతుంటారు ఈ ఎస్థెటిక్స్ విషయంలో. మెయింటెనెన్స్ మస్ట్ అండి. ఈ ప్రతిరోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు రిజల్ట్ కనిపించినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు మళ్ళీ ఇది మెయింటైన్ చేయాలి. ఏదో ఒకటిసారి తీసుకున్నాము 2 నెలల్లో రిజల్ట్ వచ్చేసేయాలి అంటే కాదు. వాట్ అబౌట్ ద హ్యాబిట్స్? మెయింటెనెన్స్ ప్రాపర్గా ఇస్తున్నామా? మనం డాక్టర్ సజెస్ట్ చేసిన సప్లిమెంటేషన్ చెప్పిన ప్రకారం తీసుకుంటున్నామా? పోయినసారి వెళ్ళినప్పుడు ఇవి రాశారు, ఈసారి కూడా ఇవి వాడేద్దాము అనుకుంటూ ఉంటారు కొంతమంది, అదే ప్రిస్క్రిప్షన్ రిపీట్ చేద్దామని. మేబీ అప్పుడు మీ బ్లడ్ లెవెల్స్ వేరు, ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ వేరు కావచ్చు. సో కన్సిస్టెన్సీ లేకుండా ఎడాపెడా హ్యాబిట్స్ అనేవి చేయకూడదు, మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓ లెవెల్లో వెళ్ళిపోయి తర్వాత కింద పడిపోవడం కాదు. ఇప్పుడు అది మెయింటెనెన్స్ మస్ట్ అండి. హెయిర్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ మస్ట్.